వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. ఇంగ్లీష్ వొకాబులరీ యొక్క మీనింగ్లో భాగంగా మనం ఎజిలిటీ అనే వర్డ్ యొక్క మీనింగ్ కనుక చూస్తే ఎబిలిటీ టు మూవ్ క్విక్లీ అండ్ ఈజీలీ, ఎబిలిటీ టు థింక్ అండ్ అండర్స్టాండింగ్ క్విక్లీ. ఇదే మనం 3 సందర్భాల్లో గమనించవచ్చు: ఫిజికల్ ఎజిలిటీ, మెంటల్ ఎజిలిటీ, బిజినెస్ ఎజిలిటీ. ఫిజికల్ ఎజిలిటీ యొక్క యూసేజ్ ఎగ్జాంపుల్: ది జిమ్నాస్ట్స్ ఎజిలిటీ ఇంప్రెస్డ్ ద జడ్జెస్. మెంటల్ ఎజిలిటీ యొక్క యూసేజ్ కనుక చూస్తే ఇన్ టుడేస్ ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్ మెంటల్ ఎజిలిటీ ఈజ్ ఏ హ్యూజ్ అసెట్. బిజినెస్ ఎజిలిటీ యొక్క యూసేజ్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే టెక్ స్టార్టప్స్ ఆఫెన్ సక్సీడ్ బికాస్ ఆఫ్ దేర్ ఎజిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. మరొక వర్డ్ అడ్మానిష్ అంటే వార్న్, రిప్రూవ్ అంటే గట్టిగా హెచ్చరించడం లేదా మందలించడం అనే మీనింగ్ వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్: ద టీచర్ అడ్మానిష్డ్ ద స్టూడెంట్ ఫర్ బీయింగ్ లేట్. ఇంకా మనం వివిధ సందర్భాలు కనుక చూస్తే జెంటిల్ వార్నింగ్ అనే సందర్భంలో ది నర్స్ అడ్మానిష్డ్ ది పేషెంట్ టు టేక్ హిజ్ మెడికేషన్స్ ఆన్ టైమ్ టు అవాయిడ్ కాంప్లికేషన్స్. మరొక సందర్భం పేరెంటల్ కాంటెక్స్ట్: షీ అడ్మానిష్డ్ హర్ సన్ ఫర్ స్పీకింగ్ రూడ్లీ టు హిజ్ గ్రాండ్ పేరెంట్స్. మరొక సందర్భం వర్క్ ప్లేస్ సెట్టింగ్. ఇక్కడ ది సూపర్వైజర్ అడ్మానిష్డ్ ది టీమ్ ఫర్ నాట్ ఫాలోయింగ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ డ్యూరింగ్ ది కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. మరొక సందర్భం ఫార్మల్ లీగల్ కాంటెక్స్ట్ కనుక చూస్తే ద జడ్జ్ అడ్మానిష్డ్ ది విట్నెస్ టు ఆన్సర్ ట్రూత్ఫుల్లీ అండ్ అవాయిడ్ స్పెక్యులేషన్. మరొక సందర్భం ఫ్రెండ్షిప్ ఆర్ పర్సనల్ కన్సర్న్. దీని యొక్క యూసేజ్ ఎగ్జాంపుల్: హీ వాజ్ అడ్మానిష్డ్ బై హిస్ ఫ్రెండ్ ఫర్ డ్రింకింగ్ టూ మచ్ ఎట్ ది పార్టీ.